హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ విత్ ఆటోకాడ్. ఈరోజు సైక్లాయిడ్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందామా. ఫస్ట్ మన క్వశ్చన్ చూద్దాం. టు డ్రా ఏ సైక్లాయిడ్ ఆఫ్ గివెన్ డయామీటర్ ఆఫ్ ద జనరేటింగ్ సర్కిల్ ఈస్ 40 mm. సాఫ్ట్వేర్ ఆటోకాడ్ యూస్ చేసి చేయాలి. సో ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లో మనం డ్రా చేయబోయే సైక్లాయిడ్ యొక్క డయామీటర్ వచ్చేసి 40 mm తీసుకోవాలని ఇచ్చారు. సో మనం సర్కిల్ అనేది 40 mmతో డ్రా చేయాలని అర్థమైంది కదా. ఇది వచ్చేసి సైక్లాయిడ్ డయాగ్రామ్. మనం ఇప్పుడు ఇది డ్రా చేయబోతున్నాం. ఫస్ట్ సర్కిల్ కమాండ్ తీసుకుని సెంటర్ డయామీటర్లోకి వెళ్ళి సర్కిల్ డ్రా చేయండి. ఇక్కడ 40 ఎంటర్. సో మనం డ్రా చేసిన సర్కిల్ డయామీటర్ వచ్చేసి 40. ఇప్పుడు మనం ఒక రెఫరల్ లైన్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి రెఫరల్ లైన్, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ సర్కిల్ని 8 పార్ట్స్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఎరేలోకి వెళ్ళి పోలార్ ఎరేని సెలెక్ట్ చేయాలి. ఎరేలోకి వెళ్ళి పోలార్ ఎరే. నెక్స్ట్ ఈ రెఫరల్ లైన్ పైన క్లిక్ చేసి ఎంటర్ చేయండి. స్పెసిఫై ద సెంటర్ స్పెసిఫై చేశాక మనకి 6 పార్ట్స్ డివైడ్ అయింది కదా, మనకి 8 పార్ట్స్ కావాలి. సో పైన ఐటమ్స్ దగ్గర 6ని 8 కింద చేంజ్ చేయండి. 8 చేంజ్ చేస్తే మనకి 8 డివిజన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. ఆ లైన్ అనేది ఒక మెజర్ ఉంటుంది దానికి కూడా. దానికి మనం యూజ్ చేసే ఫార్ములా డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఇంటూ పై. డయామీటర్ ఆఫ్ సర్కిల్ వచ్చేసి 40 ఇంటూ పై. సో దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 40 ఇంటూ 3.14 అంటే 125.6 వచ్చింది. సో మనం 125.6తో లైన్ అనేది ఎక్స్టెండ్ చేయాలన్నమాట. లైన్ ఇప్పుడు మనం 125.6తో లైన్ అనేది ఎక్స్టెండ్ చేసాం కదా. సో సేమ్ అలానే ఇక్కడ నుండి కూడా 125.6. సో ఈ 3 లైన్స్ని రౌండ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుండి కూడా లైన్స్ అనేవి డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఈ లైన్ ఉంది కదా, దీన్ని మనం 8 డివిజన్స్ కింద డివైడ్ చేయాలి. దానికి మనం ఒక పాయింట్స్తో డివైడ్ చేయాలి. ఆ పాయింట్ స్టైల్ సెలెక్ట్ చేయడానికి PT ఎంటర్ అని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి పాయింట్ స్టైల్స్. మీకు నచ్చిన పాయింట్ స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సైజ్ వచ్చేసి 5, కాలితే తగ్గించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు DIV ఎంటర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఈ లైన్ డివైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లైన్ సెలెక్ట్ చేసి ఎన్ని డివిజన్స్ చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. 8 డివిజన్స్ కాబట్టి 8 ఎంటర్. సో ఇక్కడ 8 పాయింట్స్ అనేవి డివైడ్ అయ్యాయి. సో
సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆర్క్ అనేది డ్రా చేయాలి. అంటే ఆర్క్ వచ్చేసి చాలా వేస్లో డ్రా చేస్తారు. మ్యాక్సిమం అందరూ ఈ సర్కిల్ని ఈ పాయింట్ దగ్గర పెట్టి ఆర్క్ డ్రా చేసి మళ్ళీ ఇక్కడికి మూవ్ చేసి సర్కిల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ లాంగ్ స్టెప్ ప్రాసెస్. సో ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ ఓ స్నాప్ అంటే ఆబ్జెక్ట్ స్నాప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓన్లీ ఎండ్ పాయింట్ మిడ్ పాయింట్ని టిక్ చేసుకొని ఉంచుకోండి. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఆర్క్ కమాండ్లోకి వెళ్ళి 3 పాయింట్ ఆర్క్ తీసుకొని ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ అనేది చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే ట్రయాంగిల్ ఎక్కడ చూపిస్తుందో అక్కడ సెకండ్ పాయింట్ కింద క్లిక్ చేయాలి. 3 పాయింట్ ఆర్క్ కదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ లాస్ట్ ఇక్కడ పెడితే మన ఆర్క్ అనేది అయిపోయింది, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్క్ అనేది లైన్స్కి ఎక్కడ మీట్ అయిందో అక్కడ పాయింట్స్ అనేవి పెట్టుకుందాం. దానికి PO సో PO ఎంటర్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ ఒకవేళ PO ఎంటర్ పెట్టినా ఇక్కడ మనం ఆబ్జెక్ట్ స్నాప్లో ఎండ్ పాయింట్ పెట్టాం కదా, ఎండ్ పాయింట్కి వచ్చే మీట్ అవుతుంది. సో మళ్ళీ ఆబ్జెక్ట్ స్నాప్కి వెళ్ళి ఎండ్ పాయింట్ అనేది ఆఫ్ చేసేయండి, మిడ్ పాయింట్ కూడా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు PO ఎంటర్. నెక్స్ట్ ఆర్క్ అనేది ఎక్కడైతే లైన్ మీట్ అయిందో అక్కడ పాయింట్స్ ఇచ్చుకుంటే వెళ్ళండి. సో పాయింట్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా, వీటికి ఒక నేమ్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో దానికి మల్టీలైన్ టెక్స్ట్లోకి వెళ్ళి నేను సైజ్ అనేది 3 చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కాపీ కమాండ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని P పైన డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో P1 P2 అలానే మొత్తం అన్నిటికి చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని కూడా మనం రిప్రజెంట్ చేద్దాం.
పాయింట్స్ని నేను C1 C2 అలా ఇచ్చుకుంటున్నాను. సో మనం అన్ని పాయింట్స్కి రిప్రజెంటేషన్స్ ఇచ్చాక డైమెన్షన్స్ అనేవి పెట్టుకుందాం. One 25.6. Next diameter 40. సో ఇది వచ్చేసి సైక్లాయిడ్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈజీ విత్ ఆటోకాడ్. థ్యాంక్ యూ.